నా పేరు బివి రమణ. మాది పెనుగొండ మండలం, ములపరి గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ప్రస్తుతం పాలకొల్లు ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు వర్షాలు చూస్తే చాలా వర్షాలు అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి. ఇంట్లోంచి బయటకు వెళ్ళలేకుండా ఉన్నది. కావున ఈరోజు నేను పాలకొల్లు ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా 100 మందికి నేను భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే విధంగా మన శీతాకాలంలో కూడా నేను వీళ్ళందరికీ కూడా రగ్గులు అవన్నీ ఇచ్చి భోజనాలు పెట్టాను. మా స్వగ్రామమైన ములపర్లో కూడా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. రీసెంట్గా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. 400 మందికి మెడికల్ క్యాంపు పెట్టాను నేను. అదేవిధంగా మరి నాకు నా సొంత ఖర్చులతో 8 లక్షల రూపాయలతో నేను కైలాస రథాన్ని, ఫ్రీజర్ బాక్స్ని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని, ఎవరైనా హాస్పిటల్కి అత్యవసరాలకు హాస్పిటల్కి వెళ్తే ఒక 2 వీలర్ బైక్ని కూడా నేను ములపర్లో అందుబాటులో ఉంచాను. అతి త్వరలో కూడా నేను 100 మందికి లేని వాళ్ళకి, ఎవరైతే పేరెంట్స్ పిల్లలు వదిలేస్తారో వాళ్ళందరినీ కూడా 100 మందికి నేను అనాథ శరణాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయంతో ఉన్నాను. దానికోసం నేను పూర్తిగా నా ప్రయత్నం చేస్తున్నాను. నేను 4th క్లాస్ ఎంప్లాయీని అయినా సరే కనుక నా వంతు స్థాయి, మనం ఈరోజు ఎంత సంపాదించామన్నది కాదు, ఉన్న దాంట్లో కనీసం మనం రియల్ లైఫ్లో సంవత్సరంలో కనీసం ఒక్క పూట అయినా సరే ఇలా పేదవాళ్ళకి భోజనం పెడితే ఆ తృప్తి వేరే రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మన సేవా దృక్పథం అన్నది ఉండాలి. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో కనీసం ఒక్క రూపాయి అయినా సరే ఈ ప్రజలందరికీ కూడా పెడితే అది ఒక దేవుడు మనల్ని ఆశీస్సులు ఉంటాయి. ప్రతి భగవంతుడు మనకు చెప్పాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అందువల్ల కూడా అందరూ కూడా సేవా దృక్పథం ఇలా లేని వాళ్ళందరికీ ఒక్కో రోజు మనం పెట్టినా కానీ వాళ్ళ ఆకలి అన్నది తీరుతుంది. నేను భవిష్యత్తులో కూడా ఓల్డేజ్ హోమ్ పెట్టి ఒక 100 మందికి ఓల్డేజ్ హోమ్ పెట్టి వాళ్ళందరికీ కూడా నేను హక్కును చేర్చుకోవాలని నాకు ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులతో నేను ముందుకెళ్తానని అనుకుంటున్నాను. హరే కృష్ణ. అందరికీ నమస్కారం.